స్థాయిలో భూదాన్ బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. రాష్ట్రంలో దాదాపుగా ఏండ్ల తరబడి మరి భూస్వాముల నుంచి సేకరించినటువంటి భూమిని పేద ప్రజలకు అందించినటువంటి భూములన్నీ కూడా ప్రస్తుతము మొత్తం అన్యాక్రాంతంగా దురాక్రమణకు జరిగాయని చెప్పేసి ప్రభుత్వం ఒక నూతన సవరణ తీసుకొచ్చింది, భూదాన్ బోర్డు. అసలు భూదాన్ బోర్డు అంటే మనం ఒకసారి కనుక కొంచెం బ్రీఫ్గా తెలుసుకునే విషయం చేద్దాం. మనకు స్వాతంత్ర సమరంలో, భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో అప్పుడు ఎంతోమంది త్యాగాల భరితంగా మనకు స్వతంత్రం అనేది రావడం కూడా జరిగింది. అప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి అంటే ప్రజలకు ఆర్థికంగా, తర్వాత సామాజికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు చేశారు. అప్పుడు ఒక భూ సంస్కరణ వ్యక్తి వినోబావే దాదాపుగా భారతదేశానంతా కూడా తన యొక్క పాదయాత్ర చేస్తూ అంటే నడుస్తూ వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని అక్కడ ఆయన అన్నీ చూసుకొని అక్కడ భూమి ఉన్న వాళ్ళ దగ్గర భూమి తీసుకొని భూదాన కార్యక్రమం అనేది చేయడం కూడా జరిగింది. ఆయన పాదయాత్రలో మన తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు ఈ ప్రాంతాన్ని చూసి. అక్కడ మన తెలంగాణ ప్రాంతంలో పోచంపల్లి పరిసర ప్రాంతాలకు రావడం జరిగింది. అప్పుడు తెలంగాణ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా, పేదరికంగా, ఎంతో అధ్వానంగా ఉంది. అప్పుడు ప్రజలందరినీ పోగు చేసి అసలు మీరు ఆర్థికంగా ఎదగాలంటే మీకు ఏం కావాలని అడగడం కూడా జరిగింది. అప్పుడు ప్రజలు ఏమన్నారంటే, మేమంతా భూములు లేనోళ్ళం సార్, ఇండ్లు లేనోళ్ళం సార్, మాకింత భూమి ఇస్తే మేము దున్నుకొని బతుకుతాం సార్ అన్నప్పుడు ఆయనే తెలంగాణ ప్రజల్లో అంటే తెలంగాణ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములందరితో కూడా మరునాడే సమావేశమై ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చెప్పాడు. మీ అధికంగా భూములున్న వాళ్ళు ఎంతో కొంత కనుక భూమి లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు పనివంతులు అవుతారు, వ్యవసాయం చేసుకొని ఆహార ఉత్పత్తి చేస్తారన్నప్పుడు చాలామంది కూడా మహోన్నతమైనటువంటి భూదానం చేసే సహృదయులు కూడా అతని ఆధ్వర్యంలో భూమిని అతనికి దానం ఇచ్చిన వెంటనే తను కూడా ఆ యొక్క భూమిని కూడా పేదవాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. తన భూదాన యజ్ఞం అనే పేరుతో నేను ఏం చేశాడంటే, ఈ భూమిని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మీ యొక్క బతుకు తెరువు కోసమే దీన్ని ఉపయోగించుకోవాలి, ఇండ్లు కట్టుకోవడానికి ఇస్తే ఇండ్లు కట్టుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలంటే వ్యవసాయమే చేసుకోవాలి, కానీ మీ స్వంతదారుగా మీరు వేరే వాళ్ళకు అమ్మడం కానీ చేయడం కానీ అటువంటి చట్టానికి విరుద్ధమైన పనులు చేయొద్దని చెప్పేసి కూడా కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది. అంత మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో ఆయన లక్షల ఎకరాలు మన తెలంగాణ పరిసర ప్రాంతాల్లో భూమి లేని పేదవాళ్ళకు అందరికీ కూడా భూమి ఇవ్వడం కూడా జరిగింది. అటువంటి ఆ భూములన్నీ కూడా ప్రస్తుతం మొత్తం కూడా ఎక్కువ సొంత లాభాలకు, కబ్జాదారులకు మొత్తం అన్యాక్రాంతం అవ్వడం కూడా జరిగిందని చెప్పేసి ఈ వార్తలో మనం చూస్తున్నాం. త్వరలో చైర్మన్ సభ్యులు నియామకం ప్రతిపాదనలు రెడీ చేసి పంపాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.60 లక్షల ఎకరాల భూదాన్ భూములు ఉండేవట. భూభారతి పోర్టల్లో ఉన్నది 35,000 ఎకరాలే. అంటే ఎక్కడ 1.60 లక్షలు ఎక్కడ, 35,000 ఎకరాలు ఎక్కడ, ఒక్కసారి ఆలోచించుకుంటే తెలిసిపోతుంది. ఇక్కడ అక్రమ రిజిస్ట్రేషన్లు, వాటి నిర్వహణ పర్యవేక్షణ కోసం బోర్డు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంతా అక్రమమే, అంతా అవినీతే, అంతా కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఈ యొక్క అక్రమ రిజిస్ట్రేషన్లతోని ప్రభుత్వ భూములన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. గత సర్కార్ రద్దు చేసిన భూదాన్ యజ్ఞ బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బోర్డుకు త్వరలోనే చైర్మన్ సభ్యులు నియమించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ప్రతిపాదన సిద్ధం చేసి పంపాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆధీనంలో పేదల చేతుల్లో ఉండాల్సిన వేలాది ఎకరాల భూములు రక్షించడంతో పాటు పర్యవేక్షించే లక్ష్యంతో మళ్లీ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల భూముల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో అసలు క్షేత్రస్థాయిలో భూదాన్ భూములు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఎవరి చేతిలో ఉన్నాయి అనే వివరాలు తెలుసుకోవడంతో పాటు అన్యాక్రాంతమైన భూములను తిరిగి వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, మరి ఎవరెవరు స్వాధీనం చేసుకున్నారు, వాటిని తిరిగి తీసుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం
ఈ యొక్క భూదాన్ చట్ట సవరణ అనేది చేయడం కూడా జరుగుతుంది. భూదాన్ యజ్ఞ చట్టం 1965 ప్రకారం, ఇది భూదాన్ యజ్ఞ చట్టం అనేది 1965లో ప్రారంభమైంది. ఈ చట్టం ప్రకారం ఏమిటి అంటే, ఎవరికైనా గనక భూమి లేని పేదవాళ్ళకు భూమి ఇస్తే వాళ్ళు వ్యవసాయానికి ఇస్తే వ్యవసాయం చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవడానికి ఇస్తే ఇల్లు కట్టుకోవడానికే వాడుకోవాలి, అంతేగాని ఎవరికైనా అమ్మడం కానీ దానం చేసే అధికారం కానీ వాళ్లకు ఉండదు అనే చట్ట ప్రకారం ఒక చట్టం ఉండే ఆ కాలంలో. ఆ చట్టాలు వేయినాయి, అన్ని వేయినాయి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవడం. మా తాతలు భూములు ఇచ్చిర్రు, ఏమైనా రాసిచ్చిర్రా, ఏమైనా రిజిస్ట్రేషన్ పత్రం నీ దగ్గర ఉందా అని వాళ్ళ వారసులు వచ్చి దానం చేసిన భూములను కూడా ఆక్రమించుకోవడం కూడా, వేల ఎకరాలు దానం చేసుకోవడం కూడా, ఆక్రమించుకోవడం కూడా జరిగింది. ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించడం కూడా జరిగింది. 9 మంది సభ్యులు ప్రభుత్వం నియమించనుంది. వీరి పదవీకాలం సాధారణంగా 4 ఏళ్ళు ఉంటుంది. భూదాన ఉద్యమం ద్వారా తెలంగాణలో సుమారు 1.60 లక్షల ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు లెక్కలు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం భూభారతి పోర్టల్లో కేవలం 35 ఎకరాల రికార్డులే ఉన్నాయి. చాలా భూములు వివిధ కారణాల వల్ల పేదలకు చెందలేదు. మరీ ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీగా అక్రమాలు జరిగాయి. భూముల్లో ఎక్కువ భాగం పైగా హైదరాబాదు చుట్టుపక్కల ఉండడంతో ఎకరాల కోట్ల భూములు పలుకుతున్నది. దీంతో కొందరు రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను కబ్జా చేసి అక్రమ రిజిస్టర్లు చేయించుకున్నారు. నల్గొండ లాంటి కొన్ని జిల్లాల్లో భూములు ఇచ్చిన దాతలు వారసులు నిబంధనలకు విరుద్ధంగా భూములను ఆక్రమించుకోవడం కూడా జరిగింది. భూభారతి పోర్టల్లో ఉన్నది 35,000 ఎకరాలే, కేవలం 35,000 ఎకరాలు మాత్రమే ఉన్నది. భూభారతి పోర్టల్లో ఉన్న భూదాన్ భూములకు భూదాన్ సెక్షన్ ఉన్న రికార్డు సరిపోవడం లేదా రికార్డుల ప్రకారం 60,000 ఎకరాలకు పైగా భూదాన్ భూములు ఉండగా భూభారతి పోర్టల్లో కేవలం 35,000 ఎకరాల భూమి వివరాలు మాత్రమే నమోదైనట్టు తెలిసింది. ఇంకా 30,000 ఎకరాల భూమిని వివరాలు పోర్టల్లో చేర్చాల్సి ఉంది. మిగిలిన భూమి ఎవరి ఆధీనంలో ఎక్కడ ఉన్నది అనే దానిపై స్పష్టత లేదు. ఈ క్రమంలోనే భూదాన్ భూమి నిర్వహణ, పర్యవేక్షణ విధానాల పరిష్కారానికి ఒక ప్రత్యేక వ్యవస్థ అవసరమని ప్రభుత్వం భావించింది. ఇప్పటి వరకు ఈ భూముల వ్యవహారాలు రెవెన్యూ శాఖ పర్యవేక్షణ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది అవినీతి సమయంగా మారింది. అందుకే భూదాన్ చట్టం ప్రకారం ఒక స్వతంత్ర బోర్డును ఏర్పాటు చేసి సమగ్ర సర్వే అనంతరం మిగిలిన భూములను కూడా భూభారతి పోర్టల్లో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూదాన్ భూములు సమగ్ర డిజిటల్ సర్వే పోర్టల్లో నమోదుతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్ల కబ్జాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం, పెండింగ్లో ఉన్న కోర్టులు కేసులు పరిష్కరించడం, ఇప్పటికే అన్యాక్రాంతమైన భూములను విడిపించి పేదలకు పంపిణీ చేయడం, కొత్తగా ఎలాంటి అన్యాక్రాంతం కాకుండా చేసే భూదాన్ చట్టం అయితే తీసుకొస్తుంది. ఇక్కడ చూసినట్టయితే భూదాన్ భూములపై ప్రధాన వివాదాలు, ఈ వివాదాలు చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెంబర్ 181, 182 ఉన్న సుమారు 102 ఎకరాల భూదాన్ భూమిపై తీవ్ర వివాదం కొనసాగుతుందట. ఈ భూమిని కొందరు రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత అధికారులు తమ బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. కాగా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భూమిని ఎలాంటి లావాదేవీలు జరపకూడదని ఇటీవలే తెలంగాణ హైకోర్టు ఆదేశించడం కూడా జరిగింది. ఇక్కడ చూడండి, 1900 రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి పరిధిలో 1955లో భూదాన్ యజ్ఞంలో బోర్డుకు దానంగా ఇచ్చిన దాదాపు 250 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమి విలువ 100 కోట్లు ఉంటుందని అంచనా. ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడం కూడా జరిగింది. ఇట్లా ఈ విధంగా ఈ భూదాన్ చట్టంతో ఇట్లా 1000 కోట్లు, 100 కోట్లు, ఎంతో కోట్లకు విలువ చేసే భూములను కూడా మళ్ళీ యథాస్థానం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. భూదాన్ భూములు అన్యాక్రాంతం లీడర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు సాయంతో ఈ భూముల రికార్డులు తారుమారు చేయించి అక్రమ రిజిస్టర్లు చేయించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. భూదాన్ ఉద్యమం ప్రారంభమైన పోచంపల్లి భూమి హక్కుల సమస్యలు ఉన్నాయి.
దానంగా ఇచ్చిన భూములు తిరిగి ఆక్రమించుకోవడం, పేదలకు సరైన పట్టా హక్కులు లేకపోవడం సమస్యలు తలెత్తున్నాయి. దీనిపై కూడా కోర్టులో పెద్ద సంఖ్యలో కేసులు నడుస్తున్నాయి. వాస్తవంగా ఆ రోజుల్లో మరి ఈ వినోబావే చేసినటువంటి దానాల కార్యక్రమంలో ఎలాంటి పత్రాలు, కొన్ని బయానా పత్రాలు పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా రాసుకునే పత్రాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మళ్ళీ ఆ వారసులు వచ్చేసి ఇవన్నీ చెల్లవు అని చెప్పేసి మళ్ళా దానం ఇచ్చిన భూమిని కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం, ఇటువంటి కేసులు కూడా మన కోర్టులో కోకొల్లలుగా ఉన్నాయట. వీటి సమస్యలు వెంటనే ఈ భూదాన్ చట్టం ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇది ఒక మంచి ఆలోచనే అని చెప్పొచ్చు.